లో వారానికి నలుగురు రైతుల బలవన్మరణం, రోజుకి ఇద్దరు వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు. అన్నదాతల బలవన్మరణాల్లో మూడో స్థానంలో ఏపీ. 2023 గణాంకాలు విడుదల చేసిన ఎన్సీఆర్బీ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వారానికి సగటున నలుగురు రైతులు, రోజుకి ఇద్దరు వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర 4151, కర్ణాటక 2423, తర్వాత ఆంధ్రప్రదేశ్ 921తో మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 2023లో 10,766 మంది రైతులు వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడగా అందులో 8.57% మంది ఏపీ వారే. జాతీయ నేర గణాంక సంస్థ మంగళవారం విడుదల చేసిన ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు సమాచార నివేదిక 2023లో ఈ వివరాలు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా కీలకమైనటువంటి సమాచారం. ఇక్కడ సిగ్గుపడాల్సింది టోటల్ మీడియా. ఈ రైతుల ఆత్మహత్యలు ఇంతకుముందు జగన్ మీద విపరీతమైన ద్వేషంతో ఉన్నటువంటి ఈనాడు జ్యోతి గ్రౌండ్ లెవెల్లో ఎందుకు పసిగట్టలేకపోయినాయి, ఎందుకు ఆనాడు వార్తలు రాయలేకపోయినాయి, చివరికి నేర గణాంకాల లెక్కలు చూసుకుని ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం జగన్ ప్రభుత్వంలో రైతులకు అంత అద్భుతమే జరిగిందని పబ్లిక్కి చెప్తున్నటువంటిది రాంగ్ అన్నటువంటి విషయం కూడా క్లారిఫై అయింది. ఆ విషయంలో ఎవరున్నా సరే ఇది నడుస్తూనే ఉంది అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. లేకపోతే రాష్ట్రంలో కొత్త హై స్పీడ్